ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమున దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం. ద్రవ్యము నీ యొద్ద నుండగా రేపు ఇచ్చేదను, పోయిరమ్మని నీ పొరుగువానితో అనవద్దు. ఆమెన్. హల్లెలూయా. మరి నిజముగా ప్రియ సహోదర సహోదరి, మన యొక్క పొరుగువారు కానీ సాటివారు కానీ ఏదైనా అవసరమైనప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు వారు కోరినది మన దగ్గర ఉంటే తప్పకుండా ఇయ్యవలెను. ప్రియ సహోదర సహోదరి, దేవుని పిల్లలైన వారు అబద్ధములు ఆడకూడదు. సొలొమోన్ రాజు గారు వాక్యము ద్వారా తెలియజేసిన విధముగా మనము అనుదిన జీవితంలో పాటించాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. కానీ అవసరమై వచ్చిన వారిని తృప్తిపరచాలి. కానీ వారికి వట్టి మాటలు చెప్పి వారిని పంపివేయుట క్రైస్తవునికి తగదు. ఒకవేళ అలా పంపివేసిన వారు దేవుని దుఃఖపరిచిన వారుగా ఉంటారు. ప్రియ సహోదర సహోదరి, దేవుని బిడ్డలైన వారు సహోదర ప్రేమ కలిగి ఉండాలి, కానీ స్వార్థపూరితంగా ప్రవర్తించకూడదు. ప్రియ సహోదర సహోదరి, దేవుని పిల్లలైన వారు ప్రత్యేకింపబడిన వారుగా కనపడాలి. లోకస్తులతో ఏకమవ్వకూడదు. లోకానుసారుల వలె ప్రవర్తించరాదు. ప్రియ సహోదర సహోదరి, దేవుడు వాక్యము ద్వారా మనకు ఎందుకు తెలియజేస్తున్నారు? మనము ఆయన వారసులము గనుక, ఆయన బిడ్డలము గనుక దేవుని అడుగుజాడలలో నడుచుకోవాలని వాక్యము ద్వారా తెలియజేస్తున్నారు. ప్రియ సహోదర సహోదరి, మన పొరుగు వారికి దేవుని ప్రేమను పంచాలి, కానీ ద్వేషమును కనపరచకూడదు. ముఖ్యముగా క్రైస్తవులకు ఉండవలసినది సహాయము చేసే గుణము కలిగి ఉండాలి. ఎదుటి వారికి, ఆపదలో ఉన్నవారికి సహాయం చేయగలిగిన మనస్సు కలిగి ఉండాలి. మన దగ్గర ఉన్నవి లేవని ఏమాత్రము చెప్పవద్దు. ప్రియ సహోదర సహోదరి, దేవుని పిల్లలైన వారు సాకులు చెప్పకూడదు. ఉన్నవి లేనట్టుగా, లేనివి ఉన్నట్టు అసలు చెప్పకూడదు. సమస్తము సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు బలవంతుడు, శక్తివంతుడు. ఆయనకు అసాధ్యమైనవి ఏమీ లేవు. సమస్తము మన దేవునికి సాధ్యమే. ఒక క్రైస్తవుడుగా, ఒక విశ్వాసుడుగా, ఒక విశ్వాసురాలుగా మనము ఎలా జీవించాలి, లోకంలో ఎలా నడుచుకోవాలి? దేవుని పిల్లలైన వారు ఒక ప్రత్యేకమైన గుంపుగా ఉండాలి. లోకస్తులు చూసిన వారు ఈయన దేవుని బిడ్డ, ఈమె దేవుని బిడ్డ అనేలా మనం నడుచుకోవాలి. లోకమంతా కలుషితమైపోయింది అని దేవునికి తెలుసు. లోకములో చెడు క్రియలు జరిగించేవారు, క్రూరులు, నరహత్యలు చేసేవారు, దుర్మార్గులు ఉన్నారు అని దేవునికి తెలుసు. వీరి మధ్యలో నా ప్రియ బిడ్డలు ఎలా జీవించాలో, ఏ విధముగా ఉండాలో స్పష్టముగా వాక్యము ద్వారా తెలియజేయుచున్నారు. బైబిల్ గ్రంథము లేకపోతే ఎంతో మంది ప్రజలు నశించిపోయేవారు. అనేక మంది చెడు అలవాట్లకు, చెడు క్రియలకు బానిసలై దేవునికి విరోధముగా జీవించేవారు. అజ్ఞానుల వలె ఉండేవారు, జ్ఞానహీనులుగా ఉండేవారు. నీచమైన కార్యములు జరిగించుచు దేవునికి విరోధముగా జీవిస్తూ, వ్యర్థమైన వాటిని అనుసరిస్తూ వారి జీవితమును పాడు చేసుకొని చివరకు పాపములో పడి పాపానికి బానిసలై జీవించేవారు. అసలు యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకమునకు వచ్చి ఉన్నారు అంటే పాపులను రక్షించటానికి. మనమందరము పాపులము గనుక, పుట్టుకతోనే పాపులము గనుక పాప కోపములో పడి ఉన్న మనలను రక్షించడానికి, నిత్య నరకాగ్ని నుండి మనలను తప్పించడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. మన యొక్క పాపమును, పాపభారమును తన వీపుపై వేసుకొని మనకు పడవలసిన శిక్షను ఆయనపై వేసుకొని మనల్నందరినీ ప్రేమించి ఆ కల్వరిగిరిలో తన రక్తము ద్వారా మనలను విమోచించి ఆయన కార్చిన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తమును మన కొరకై కార్చి ఉన్నారు. ప్రియ సహోదర సహోదరి, యేసయ్య మనందరినీ తన రక్తంతో కొని ఉన్నారు. మనము ఆయన సొత్తు. కాబట్టి దేవుని మార్గములో ఆయనను పోలి నడవాలని, ఆయన బిడ్డలుగా ఉండాలని, మనమందరము పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని దేవుని కోరిక. మరి దేవుని చిత్తమును, ఆయన ఆశను తీర్చువారుగా ఉందామా? ఆయన బిడ్డలుగా ఉందామా? ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్.